శివ శివ నీ పూజ మల్లయ్యో సిద్ధగించయాలయ స్వామి హర నీ పూజ మల్లయ్యో ఆరగింపు అల్లయ స్వామి. వెల్కమ్ బ్యాక్ టు పని ట్రావెలింగ్ డైరీస్ అండి. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయింది అనుకుంటా మేము ఏ క్షేత్రానికి వెళ్ళామో వచ్చేసేసి. సో తెలంగాణలో చాలా ఫేమస్ అయిన మల్లన్న జాతర జరిగే క్షేత్రం వచ్చేసేసి కొమరవెల్లి మల్లన్న అనమాట. సో మేము హైదరాబాద్ నుంచి 1 డే ట్రిప్ కోసం అని మేము బయలుదేరిపోయామని చెప్పాం కదా. సో మేము చూసిన 1 డేలో మేము చూసిన 3 ప్రదేశాలు వచ్చేసేసి మొదటిగా వరదవెల్లి దత్తాత్రేయ స్వామి, రెండవది వచ్చేసేసి లక్ష్మీ నరసింహస్వామి నాంపల్లిగుట్ట, మూడవది వచ్చేసేసి కొమరవెల్లి మల్లికార్జున స్వామి అనమాట. సో కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట నుండి సికింద్రాబాద్ కు వెళ్లే మార్గంలో సిద్దిపేటకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో దీన్ని కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం అని కూడా అంటారండి. ఇది మన తెలంగాణలో చాలా ఫేమస్ మల్లన్న స్వామి క్షేత్రం అన్నమాట. సో ఇది కాకతీయ వాళ్ళ కాలం నుంచి వచ్చిన క్షేత్రం అనమాట ఇది. సో ఈ కొమరవెల్లి మాకు వచ్చేసేసి మేము ఈవినింగ్ 4 కల్లా కొమరవెల్లి చేరిపోయామన్నమాట. సో నాంపల్లి గుట్ట నుంచి మేము కొమరవెల్లి వెళ్ళిపోయాము. సో కొమరవెల్లి లోపల ఆలయం లోపల ఉగాది రోజు వెళ్ళాం కాబట్టి మాకు రష్ చాలానే ఉండిందండి. సో మాకు దర్శనార్థం మాకు 1.5 hour దర్శనం కోసం పట్టిందండి. సో విఐపి టికెట్స్ అవే మేము తీసుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయాము. సో 1.5 hour లోపల పట్టింది. సో మనకి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మల్లన్న స్వామి మనకి లింగ రూపకంగా కాకుండా మనకి మల్లన్న స్వామి లాగా దర్శనమిస్తారనమాట. శివుడు అనేవాడు లింగ రూపకంగా కాకుండా మల్లన్న స్వామి లాగా మనకి దర్శనమిస్తాడనమాట. సో ఇక్కడ గుడి ఎదురుగా గంగిరేణి వృక్షం ఉందండి. సో ఈ వృక్షంకి కూడా చాలా ప్రత్యేకత ఉంది. సో లోపలికి వెళ్తే మీరు ఆ వృక్షం కూడా చూపించవచ్చు. సో వీడియోలో కూడా మీకు ఆ వృక్షం అనేది చూపిస్తాం మేము. ఇక్కడ జాతర జరుగుతుందండి, చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ జాతర వచ్చేసి తెలంగాణ వాళ్ళందరికీ తెలిసిన జాతరని. సో ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో జరుగుతూ ఉంటుందన్నమాట. సో సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది. పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుంచి చాలా లక్షల మంది వస్తూ ఉంటారనమాట. సో వీటిని లష్కర్ బోనాలు అని కూడా అంటారనమాట. సో తెలంగాణలో చాలా ఫేమస్ బోనాలు అనమాట ఇవి కూడా. సో ఇక్కడ వచ్చేసేసి ఎక్కువగా మనకి చాలా మంది సిద్దిపేట, హైదరాబాద్, సికింద్రాబాద్ చాలా మంది జనాల కోసం వస్తారనమాట. సో లోపల చూస్తున్నారు కదా, అక్కడ చూసే చెట్టేనండి గంగిరేణి వృక్షం అనమాట. సో ఆ పక్కన నుంచి మనకి లోపలికి వెళ్లాల్సింది ఉంటుంది. అక్కడ చాలా మందికి అకామిడేషన్ కానీ, తర్వాత అక్కడ వంటలు చేసుకోవడానికి కానీ, బయట కట్టెల పొయ్యి మీద చిన్న చిన్నగా వంటలు చేసుకోవడం, స్వామికి నైవేద్యంగా తీసుకెళ్లడం చాలా వరకు చేస్తూ ఉన్నారు. సో మేము అవన్నీ కూడా చూసామన్నమాట. సో ఈ చరిత్ర, ఈ మల్లన్న స్వామి యొక్క చరిత్ర ఏంటంటే పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతాన్ని కుమారవెల్లి అనే పేరు వచ్చి అది కాలక్రమేణం కొమరవెల్లి అయింది అని చెప్పి చెప్తారండి అక్కడ. సో ఇక్కడ వచ్చేసేసి ఏంటంటే పరమశివుడు తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి నీలమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం. తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడని, భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామిని ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగరూపకంగా కాకుండా గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడనమాట. సో ఇక్కడ మనకి లింగ రూపకంగా కనబడకుండా స్వామి మల్లన్న రూపకంగా గంభీర ఆకారంలో కనబడతారనమాట. సో ఆప్యాయంగా మనం స్వామిని పిలుచుకునే పేరు వచ్చేసేసి మల్లన్న దేవుడు అనమాట. సో చాలా మందికి తెలిసే ఉంటుంది మల్లన్న దేవుడి విశిష్ట చరిత్ర అన్ని కూడా. సో ఇక్కడ మనకి మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరం క్రితం చేయబడ్డదని, కాలక్రమేణంగా భక్తుల రాక మొదలై రాను రాను అధికం కావడంతో దేవాలయం పునః మండపాలు విస్తరించబడ్డాయని అక్కడ మనకి పూజారి వాళ్ళు అక్కడ వాళ్ళందరూ కూడా చెప్తారనమాట. సో ఇక్కడ వచ్చేసేసి మనకి గొల్లకేతమ్మ, మేడలమ్మ స్వామి వారికి ఇరువైపులా ఉంటారనమాట. సో మల్లన్న, గొల్ల కేతమ్మ మరియు మేడలమ్మ ఇద్దరు స్వామి వారికి ఇరువైపులా మనకు దర్శనం ఇస్తారనమాట. సో చూడండి, మేము ఈ గర్భగుడి లోపల కాసేపు కొంచెం చూసాము. కొంచెం లోపలికి వెళ్తే మనకు దేవుడు దర్శనం అవుతుంది. సో లోపల మాకు తీయనే లేదు. సో మాకు 1.5 hour టైం పట్టింది అని చెప్పాం కదా. సో 1.5 hour తర్వాత మేము బయటకు వచ్చేసాం. మొత్తం పసుపు తోట నిండిపోయిందండి. మా ఫేసెస్ పసుపు కుంకుల తోట మొత్తం నిండిపోయింది. సో చూడండి ఆలయ ప్రాంగణం ఇది. సో మీ ఈవినింగ్ 4కి సన్సెట్ టైంకి వెళ్ళాం కాబట్టి
ఎంత బాగా కనబడుతుంది చూడండి, వెదర్ కానీ వ్యూ కానీ. సో చాలా మంది భక్తుల జనసందోహం ఉంది అక్కడ. మన జాతర జరుగుతుంది కాబట్టి చాలా రకరకాల షాపింగ్ మాల్స్ కానీ దేవుళ్ళ విగ్రహాలు కానీ అక్కడ చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి వచ్చేసి ఏంటి అని అంటే, కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయం పూర్తి చేసి మల్లన్న పాదాలు కడుగుతానని గతంలో ప్రకటించారు. సో అదేవిధంగా 2022 ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించి సాయంత్రం కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకొని కేసీఆర్ గోదావరి జలాలతో మల్లన్న స్వామి వారికి అభిషేకం కూడా చేశారండి. సో ప్రత్యేకత ఉంది ఎందుకంటే కొమరవెల్లి మల్లన్న స్వామికి. సో ఇక్కడ మళ్ళీ పైన చూస్తున్నారు కదా, ఇక్కడ స్వామివారి అక్క ఉంటుంది అని కూడా మాకు ఇక్కడ చెప్పారండి. సో మేము 1.5 hourలో మనకు టైం స్పెండ్ చేసేసి అక్కడ కొంచెం ఫోటో షూట్స్, వీడియో షూట్స్ అవన్నీ చేసేసుకొని బయటకు వచ్చి ఇక్కడ షాపింగ్స్ అని కూడా చేశామండి. సో ఇక్కడ 2022 డిసెంబర్ 19న జరిగిన మల్లన్న కళ్యాణోత్సవం వేడుకల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు గారు పాల్గొని ₹1 కోటి బంగాళ కిరీటం, పట్టు వస్త్రాలు కూడా ముత్యాల తలంబ్రాలు, వెండి పళ్ళాలు నెత్తిన పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా మేళ తాళాలతో వచ్చి సమర్పించారు. సో ₹1 కోటి ఇక్కడ కిరీటం కూడా సమర్పించారనమాట ఇక్కడ. సో ఎంత ప్రత్యేకత ఉంది చూడండి స్వామివారిని. సో మీరు కూడా ఈసారి హైదరాబాద్ నుంచి 1 day ట్రిప్లో ఎటైనా వెళ్ళాలి అనుకుంటే కనుక, డివోషనల్ ట్రిప్స్ చేసుకోవాలి, కొత్త ప్రదేశాలు చూసుకోవాలి అనుకుంటే కనుక మీరు వెళ్ళాల్సిన ప్రదేశాలు వచ్చేసేసి, ఫస్ట్ వన్ మీరు వెళ్ళాల్సింది వేములవాడ. చూడాలి అనుకుంటే కూడా వేములవాడ కూడా చూసుకోవచ్చు అండి. సో ఫస్ట్ వన్ మీరు వెళ్ళాల్సింది ఏంటి అంటే వరదవెల్లి దత్తాత్రేయ స్వామి, శ్రయణ దత్తాత్రేయ స్వామి. రెండవది నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి. మూడవది కొమరవెల్లి మల్లన్న స్వామి. సో అవి చూసుకొని ఈవినింగ్ 6:37 కల్లా మీరు హైదరాబాద్ వచ్చేయచ్చు. సో మన తెలంగాణలో ఈ 3 ప్రదేశాలు చాలా ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ ప్రదేశాలను దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో సండే రోజైనా మీకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో అస్సలు మిస్ చేయొద్దండి. సో మీకేమైనా వీడియోస్ సజెషన్స్ ఏమైనా కావాలన్నా, ఎలా వెళ్ళాలి, రూట్ మ్యాప్ అదన కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మేము మీకు డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. సో అస్సలు మిస్ చేయొద్దండి. తెలంగాణలో మెయిన్ ప్రదేశాలలో మొదటి ప్రదేశం వచ్చేసేసి మనకి కొమరవెల్లి మల్లన్న స్వామి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. మేము కూడా దర్శించుకున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. అంటే ఇంకా చాలా వీడియోస్లో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.